శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి జాతకులు మీ యొక్క గోచర రీత్యా ఈ రోజున ఈ మార్పు అయితే మీ జీవితంలో కలగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఈ మార్పు మంచికా చెడుకా, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీరు చాలా వరకు కూడాను కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని మీరు దూరం జరుపుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఆఫీస్లో మాటామంతి ముచ్చట్లు కావచ్చు, లేకపోతే గనక వేరొకరి గురించి ఏదో మాట్లాడుకుంటూ వారిని నిందించే ప్రయత్నాలు చేస్తుంటే గనక ఈ రాశి జాతకుల మనస్తత్వం అటువంటిది కాదండి. అక్కడి నుంచి దూరంగా వైదొలిగి త్వరితగతిన ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తారు. అది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కూడాను ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడితే గనక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వచ్చేసే తత్వము ఈ రాశి జాతకులది. ఈ రోజున ఈ యొక్క తత్వం వలన మీరు గౌరవించబడబోతున్నారు. మీకు ఉన్నటువంటి మంచి మనసు ఎదుటి వారికి ఏదైతే సహాయం చేసే గుణముందో ఈ రోజున అందరికీ అవగతం అవుతుంది. అలాగే ఈ రోజున మీరు చేసేటటువంటి ఒక చిన్న పని మీ యొక్క గౌరవాన్ని, నీతి నిజాయితీని అందరికీ కూడా బట్టబయలు చేస్తుంది. ఈ రోజున మీకు చాలా వరకు కూడాను శత్రువులతో ముప్పు అయితే కలగబోతుంది. కానీ ఆ ముప్పు నుంచి తెలివితేటలతో బయటపడబోతున్నారు. ఎందుకు అంటే గనక ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు వీరు కాదండి. ఎవరు ఎలా మాట్లాడినా వీరు నీతి నిజాయితీ వైపే కొమ్ము కాస్తూ ఉంటారు. ఈ రోజున ఈ తత్వమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎదిగేలాగా చేస్తుంది. మీ పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారవేత్తలు అయితే గనక మీ ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. ఈ యొక్క ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి ఈ రోజున బయటపడబోతున్నారు. అలాగే ఈ రోజున ఒక వ్యక్తిని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు మీకు చాలా వరకు కూడాను ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనే విషయాలను మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెబుతారు. వారి మాట మీద మీకు గురి బాగా కుదురుతుంది. వారు మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క బంధువర్గంలో ఎవరైనా కావచ్చును. కానీ వారి మాట మీద మీకు చాలా వరకు కూడాను నమ్మకం ఏర్పడుతుంది. ఈ రోజున మీకు ఒక విధమైనటువంటి మార్పు అనుభూతి కలుగుతుంది. ఈ రోజున ఏది జరిగినా కూడా మీ సంతోషం, ఆనందం అనేది రెట్టింపు అవుతుంది. వీరు మీకు ప్రియమైన వారు, మీకు చాలా వరకు కూడాను ఆనందాన్ని కలిగించేవారు. భగవంతుడే మీ జీవితంలోకి పంపించినట్లుగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. కావున మీరు ఏమిటంటే గనక ఎప్పుడు కూడాను మన వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు. నీతి నిజాయితీ ఎప్పుడు ముఖ్యమనే విషయం మరొకసారి గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.